ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా దారి అయితే ఎలాగుందో. ఇలాంటి దగ్గర నుంచి ఆ గుర్రాలకి ఇటో మూట కట్ అయితే మన వాళ్ళు డిప్పు నుంచి ఇచ్చే రైస్ని అయితే ఆ 14 కిలోమీటర్ నుంచి అయితే వాళ్ళ ఇంటికి ఈ దారినే తీసుకెళ్తారన్నమాట. చూడండి దారి అయితే ఇలాగుంది. చూడండి అక్కడ 3 ఇల్లు ఉన్నాయి. ఇలా ఇక్కడ చూస్తే ఇక్కడ 3 ఇల్లు ఉన్నాయి. నుంచి ఇప్పుడు దాకా చదువుకునే అమ్మాయిల్లో ఈమె అనమాట ఫస్ట్ చదువుతుంది. ఈ రోజు అయితే మీకు అడవిలో నివసిస్తున్న చిన్న గ్రామాన్ని అయితే చూపించబోతున్నాం. అక్కడ రోడ్డు సదుపాయం లేదు. గవర్నమెంట్ నుంచి స్కూల్స్ గానీ అంగన్వాడీ బిల్డింగ్స్ గానీ అక్కడ ఏమీ లేవు. గవర్నమెంట్ నుంచి ఇచ్చే రైస్ కూడా వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి అందుబాటులో అయితే లేదు. సో వాళ్ళు ఒక 15 కిలోమీటర్లు వెళ్ళి ఆ రైస్ని అయితే తీసుకొని గుర్రాల మీద అయితే వాళ్ళు ఇంటికి అయితే నడిపించుకుంటున్నారు. అలాంటి గ్రామాన్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాం. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మా డిఎస్ఎన్ ట్రైబల్ బ్లాగర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ వీడియోకి వెళ్లే ముందు మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. ఇప్పుడైతే రండి వీడియోకి వెళ్ళిపోదాం. చాలా దూరం వచ్చాం ఫ్రెండ్స్. మేమైతే నవ్వలేకపోతున్నాం. చాలా రోడ్లు ఏం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా దారి అయితే ఎలాగుందో. ఇలాంటి దగ్గర నుంచి ఆ గుర్రాలకి ఇటో మూట కట్ అయితే మన వాళ్ళు డిప్పు నుంచి ఇచ్చే రైస్ని అయితే ఆ 14 కిలోమీటర్ నుంచి అయితే వాళ్ళ ఇంటికి ఈ దారినే తీసుకెళ్తారన్నమాట. చూడండి దారి అయితే ఇలాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఊరి దగ్గరికి అయితే వచ్చాం. ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. చాలా కష్టపడి వచ్చాం. ఇప్పుడు వెళ్ళబోతున్నాం కదా. మేము వెళ్ళబోతున్న గ్రామాలకైతే ఆ గ్రామ పరిధిలో అయితే ఒక 4 గ్రామాలు అయితే ఉన్నాయి. ఆ గ్రామాలకైతే రోడ్డు శంకుస్థాపన అయితే రీసెంట్ గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే దాన్ని రోడ్డు శంకుస్థాపన అయితే చేశారు. ఈ గ్రామాలు ఎక్కడ ఉన్నాయంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కోట పంచాయతీకి చెందిన అనమాట. గ్రామానికైతే రోడ్డు తొందరలోనే రాబోతుంది అనేసి ఆ గ్రామస్తులు అయితే చాలా ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఊరికైతే వచ్చేసాం. ఇప్పుడైతే వెళ్దాం. ఫ్రెండ్స్ ఊరికైతే వచ్చాం. ఫస్ట్ వచ్చే రాగానే వాటర్ ట్యాంక్ అయితే కనిపించింది. మాకైతే దారి వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీకు తాగుదాం. సిగ్గుపడకు, తాగు. చూడండి అక్కడ 3 ఇల్లు ఉన్నాయి. ఇలా ఇక్కడ చూస్తే ఇక్కడ 3 ఇల్లు ఉన్నాయి అంతే. కానీ ప్రశాంతంగా ఉంది ఊరైతే. మనలో అయితే కొండలు ఎక్కి దిగి రావడానికి కలిసిపోయారు. ఇంటి చెట్లు కంచలేదు మీ ఇదే అంతే. సిటీలో అయితే బార్గోడ వేసుకుంటారు కానీ మాకైతే ఇదే అంతే. బార్గోడ అది లేదంటే సిటీలోనైతే బార్గోడ వేసుకుంటారు. లోకల్ కాబట్టి లోకల్ కాదు, అడవి ప్రాంతం కాబట్టి జంతువులు ఏవైనా అటాచ్ చేయకుండా ఉండడానికి కంచెన అయితే కట్టుకున్నారు. అయితే గ్రామానికి వచ్చాము. అన్ని వాళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు అన్ని వాళ్ళు సమస్య ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మేము చెప్పాం కదా ఇందాక వస్తున్నప్పుడు దారి అయితే ఇలాగుంది. ఇలాంటి దారిలోనే మన వాళ్ళు అయితే డిప్పు నుంచి ఇచ్చిన రైస్ అయితే గుర్రాలతో మోపించుకుంటున్నారు అన్నాం కదా. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఏమని చెప్తారు అని. ఒకవేళ మీకు రోడ్డే ఉంటే బాగుండేది అనిపిస్తుంటుంది కదా మీకు. ఇప్పుడు ఆ రైస్ చాలా ఇబ్బంది అవుతుంటారు. రైస్ కరెక్ట్గానే ఇస్తుంటారా మీకు? రైస్ కరెక్ట్ ఇస్తున్నారు, కాకపోతే రోడ్డు లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఏరియా చాలా ఇబ్బంది. ఒకవేళ మీకు అవతల వారికి మళ్ళీ ఒకేసారి కల్పిస్తారు కదా అక్కడ అయితే తునిసుబా అనేసి. ఒకవేళ టైం అయిపోతే చీకటి అయిపోద్ది కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందితోనే వీళ్ళు చెప్పాం కదా అలా రైస్ని అయితే తీసుకుని వస్తారు.
ఇప్పుడు మొన్న రీసెంట్ గానే డోలిమూత రహిత అనేసి రోడ్డు శంకుస్థాపన అయితే అయ్యింది. ఊర్లో లక్కీగా రోడ్ వస్తే మీరు ఎలా అనుకుంటున్నారు? రోడ్ వస్తే చాలా అదృష్టం అనుకుంటాం, ఎందుకంటే ఇప్పటిదాకా రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతుంది మాల్మూరు ప్రాంతం కాబట్టి. అవునవును, చాలా లోకల్. మన శ్రీ గౌరవమైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాము. కానీ చెప్పాడు కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు, మరి రోడ్ వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ రోడ్ రావాలనుకుంటున్నాం మేము. అదనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు వస్తే సడన్ గా వెళ్ళడానికి ఇక్కడ వెహికల్స్ అయితే అందుబాటులో లేవు, ఎందుకంటే రోడ్డు లేదు. ఇక్కడ ఉంటే జనాభా ఎంతమంది ఉండొచ్చు? ఒక 20 మంది ఉండొచ్చు. ఒక 20 మంది అయితే ఉండొచ్చు. అందులో పిల్లలే ఉన్నారు. ఆ పెద్దవాళ్ళు ఒక 10-15 మంది ఉండొచ్చు. వాళ్ళతోనే ఎమర్జెన్సీ పనులతో చిన్నగా రోడ్ అయితే తవ్వుకున్నారు. ఇక్కడ పక్కన అనే ఊరు ఉంటది, పెద్ద ఊరు, అక్కడ దాకా రోడ్ అయితే తవ్వుకున్నారు. ఆ వాటర్ కూడా చాలా ఎన్ని కిలోమీటర్లు వాటర్ 600 మీటర్ల నుండి వస్తుంది ఇక్కడ. ఇది మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన పైపులే అని చెప్తున్నారు. ఎండాకాలంలో నీళ్లు ఇంకిపోవా? అలా అంటే తగ్గుతాయి, ఎండాకాలం అయితే తగ్గుతుంది. గవర్నమెంట్ ఇచ్చింది ఇవన్నీ, కాకపోతే కాంట్రాక్ట్ కరెక్ట్ గా పని చేయలేదు. ఇక్కడ వర్క్ చేసినట్టు ఫోటోలు తీసుకొని బిల్లులు మార్చుతున్నారు. బిల్లులు మార్చి తినేసి ఇవన్నీ ఒగ్గాను అలాగా అంతే. ఇప్పుడు ఇంటింటి కొలాయి అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇంటింటి కొలాయిలు పెట్టకుండా ఇక్కడ ట్యాంక్ దాకా అయితే తీసుకొచ్చారు వాటర్, అక్కడ నుంచి అలానే వదిలేశారు. ట్యాంక్ లో కూడా ఫిట్ చేయలేదు అనుకుంటా. లేదు, ఏమీ లేదు అక్కడ. ట్యాంక్ లో కూడా అది అన్ని ఖాళీ ట్యాంకే ఉంది, అక్కడ ఫిట్ చేయలేదు. అలా పైప్ లో వాటర్ సైడ్ వస్తుంది. మీ ఊర్లో స్కూల్ లేదు కదా? స్కూల్ ఉంటే బాగుండదు అనిపిస్తుంది, ఎందుకంటే చిన్న పిల్లలు ఇక్కడ నుండి అదిగో పక్క ఊరు ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ దాకా అయితే ఇక్కడ పిల్లలు నడుచుకుంటూ వెళ్తారనమాట. ఇది మొత్తం అడవి ప్రాంతమే, ఇక్కడ దారి అనేది సరిగా లేదు. కరెంట్ కూడా వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నారు కదా. ఇప్పుడైతే కరెంట్ ప్రాబ్లం అయితే లేదు కదా, మధ్యలో పోవడం కానీ ఇలాగా ఎటువంటిది లేదు. కాకపోతే కరెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, అయినా ఇప్పుడు ఫుల్గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు కరెంట్కి అయితే ప్రెసెంట్. కాకపోతే రోడ్డుకి ఇబ్బంది, ఎటు వెళ్ళాలన్నా కొద్దిగా రోడ్డుకి ఇబ్బందిగా ఉంది. సరుకులు కావాలంటే మీరు కూరగాయలు కొనుక్కోవాలంటే దేవరాపల్లి వెళ్ళిపోవాలి. దేవరాపల్లి నుంచి అక్కడ ఏదో చెప్తారు జంక్షన్ ఉంది కదా, వాలాబ్ జంక్షన్, అక్కడ దాకా బళ్ళు వస్తున్నాయి. అక్కడ దాకా వస్తాయి. వాలాబ్ జంక్షన్ దాకా అది వస్తుంది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ నుంచి ఆ వాలాబ్ జంక్షన్ దాకా 6 కిలోమీటర్ అనమాట. మన వాళ్ళు నడిచి తిరుగుతారు. అంటే పగటి పూట అయితే పర్వాలేదు, ఇలాంటి అడవి ప్రాంతంలో నైట్ పూట ఒకసారి ఆలోచించండి. నైట్ పూట నడవాలంటే చాలా డేర్ ఉండాలి. జంతువులు కూడా అటాక్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మన వాళ్ళు అయితే నైట్ పూట కూడా ఒకవేళ సంతకెళ్ళి లేట్ అయ్యి వచ్చేటప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అదే రోడ్ ఉంటే మన వాళ్ళు ఒక 2-3 అయినా కానీ బుక్ చేసుకొని మాట్లాడుకొని రావచ్చు. అది ఇక్కడ మనకు అందుబాటులో లేదనమాట. ఆరుగురు అంటే ఇంకా తమ్ముళ్ళు ఉన్నారా? తమ్ముడు ఇంకా ఫ్రెండ్స్ ఊరైతే ఇటు సైడ్ అయితే 3 ఇంట్లు ఉన్నాయి. ఇటు 2 ఇంట్లు ఉన్నాయి. ఇటు 3 ఇంట్లు ఉన్నాయి, మొత్తం 5 ఇంట్లు. ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చిన్ని అంట చెల్లి పేరు. చెల్లి ఎక్కడ చదువుతున్నారు? మాడగిల్లో బైపీసీ ఫస్ట్ ఇయర్ కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఈ ఊరు నుంచి ఇప్పుడు దాకా చదువుకునే అమ్మాయిల్లో ఈమె అనమాట ఫస్ట్ చదువుతుంది ఈ ఊర్లో నుంచి. వాళ్ళ బ్రదర్ కూడా ఎక్కడన్నా వాళ్ళ బ్రదర్ సభవరం ఇంటర్ పూర్తి అయిపోయింది అనమాట. కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగలేక అమౌంట్ పరిస్థితుల వల్ల అయితే వాళ్ళ బ్రదర్ కూడా స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ చదువుకోలేకపోతున్నాడు. ఫ్రెండ్స్ మేము వచ్చిన ఊరైతే ఇదే 5 ఇళ్ళే. ఇదిగోండి ఇవి 3, అక్కడ 2 ఉన్నాయి. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఇక్కడ సంబంధం లేదు, ట్యాంకు వాటర్ అయితే కిందన వదిలేశారు. ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కంచెలు ఎలా కట్టుకున్నారంటే జంతువుల నుంచి సంరక్షణ ఉంటుంది అనేసి చెప్పి ఆ కంచెలు అయితే కట్టుకున్నారనమాట. చూడండి నీట్గా. ఇక్కడ కూడా కంచెలు కట్టుకున్నారు. మొత్తం కంచెలు కట్టుకొని నివసిస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బజ్జీలకు తీసుకొచ్చాము ఊర్లో నుంచి.
ఆకలిగా ఉంది, బజ్జీలు తిందామని చెప్పి. చూడండి బజ్జీ ఎంత పెద్దదో. ఒక బజ్జీ 2 రూపీస్ అనమాట. నమ్మలేకపోతున్నారు కదా. 2 రూపాయలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి. బజ్జీలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇది ఒకటి 2 రూపాయలు. హుకుంపేట పౌడర్ అయితే 5 రూపాయలు. ఇది ఫేమస్ అనమాట. మా ఊర్లో సాంబార్ అన్ని అనేసి మాకు అన్నీ అవుతారు. చాలా మంచిగా తయారు చేశారు. మా ఊర్లో ఎవరైనా వస్తే తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకటి 2 రూపాయలు. జస్ట్ 2 రూపాయలండి సాంబార్ దగ్గర. మా గ్రామ పరిధిలో ఉన్న వాళ్ళు వచ్చి ఇది టేస్ట్ అయితే చూడండి, చాలా టేస్టీ అయితే ఉంటుంది. బజ్జీ బనానా బజ్జీ అనమాట, అరటికాయ బజ్జీ. ఎలాగెలాగా ఎప్పుడు దొక్కని బజ్జీలా తింటున్నారు మా వాళ్ళైతే చూడండి. చాలా ఆకలితో ఉన్నారు. సరిపోద్దా? ఎన్ని పెట్టారా మళ్ళీ అమ్మో అంతేరా లేవు, కరెక్ట్ 3 వచ్చాయి. అదే పెద్దది, కావాలంటే చిన్నది తీసు. 200 బజ్జీలు అయితే తీసుకొచ్చాము. 200 కాదు, ఎంత 80 రూపాయల 100 రూపాయలు 100 రూపాయల బజ్జీలు అనమాట ఇవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి గ్రామాలు మరెన్నో ఉన్నాయి మాకున్న ప్రాంతంలో. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. వీడియో అంతే ఫ్రెండ్స్. బాయ్.